ఎస్ఎల్ కానివ్వండి టెంపుల్స్ లో దూరం పెడతానికి గమనించి జగన్ గారు ఏం చేశారు, వచ్చి రాగానే 2019 జూన్ జూలైలో ప్రతి టెంపుల్ కమిటీలో ఖచ్చితంగా 2 బీసీలు ఉండాలి, ప్లస్ ఒక రాజకీయ ఫ్యామిలీ, ఒక నాయి బ్రాహ్మణ్ ఫ్యామిలీ ఖచ్చితంగా టెంపుల్ కమిటీలో ఉండాలి అని చెప్పి పెట్టిన ఘనత ఈ ప్రభుత్వానికి. ప్లస్ ప్రతి నియోజకవర్గానికి మేము చేసిన అపాయింట్మెంట్స్ లో ప్రతి కార్పొరేషన్ లో ఉండే డైరెక్టర్స్ ని అన్ని అక్యూములేట్ చేసి ప్రతి నియోజకవర్గానికి 5 డైరెక్టర్లు ఇచ్చారు. 2 ఓసీలకి, 3 ఎస్సీ ఎస్టీ బీసీలకు కలిపి 3 ఇచ్చారు. ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మీరు ఏ నియోజకవర్గం అయినా తీసుకోండి, 3 ఎస్సీ ఎస్టీ బీసీ డైరెక్టర్లు ఉంటారు, 2 మాత్రమే ఓసీలు ఉంటారు. సో ఇది మనం ఇచ్చిన ఇది. తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్లు రిజర్వేషన్ కాకుండా అన్రిజర్వ్డ్ సీట్లో 3 చోట్ల మేము బీసీలకు ఇచ్చాం. అన్రిజర్వ్డ్ ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి. అలాగే మున్సిపల్ కార్పొరేషన్స్ లో ఇచ్చాం, అలాగే మేయర్లుగా ఇచ్చాం, మున్సిపల్ కమిషనర్లుగా ఇచ్చాం. ఇవి కాకుండా ఏదైతే మనం వర్క్ అలాట్మెంట్ చేస్తున్నామో బిలో 1 crore రూపీస్ నామినేషన్ మీద ఉండే వర్క్లు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా రిజర్వేషన్ కంపల్సరీ ఫాలో అవ్వాలని స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ పెట్టి చేస్తున్నాం. సో వాళ్ళు కూడా ఎదగాలి. వాళ్ళు ఎదిగితేనే ఈ సమాజానికి ముందు వెళ్తుంది. జగన్ గారు చెప్పేది బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ క్యాస్ట్ అని చెప్పి. సో దానికి తగ్గట్టుగానే వాళ్ళకి కావాల్సిన ఫ్రీడమ్ మనం ఇవ్వగలిగాం. వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళని పైకి తీసుకొస్తే, వాళ్ళకి చదువు చందలు చెప్పించగలిగితే అంతకంటే ఎక్కువ సంపద నేను ఇవ్వలేను, నేను ఇవ్వగలిగిన ఆస్తి ఏదైనా ఉంది అంటే అది కేవలం చదువు మాత్రమే అని చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ రోజున ఏ పథకం అయినా తీసుకోండి, ఏదైనా తీసుకోండి, క్యాస్ట్ ప్రకారం కానీ, పార్టీల ప్రకారం కానీ, ప్రాంతాల ప్రకారం కానీ డిస్క్రిమినేషన్ లేదు. డైరెక్ట్ గా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏదైతే ఉంటుందో ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం ఇచ్చేస్తున్నాం. ఏ ఒక్కరికి కూడా రాలేదు, నాకు ఎలిజిబిలిటీ ఉంది రాలేదు అంటే మళ్ళీ 3 నెలల తర్వాత 6 నెలల తర్వాత వాటిని స్క్రూటినీ చేసి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి మనం ఇవ్వగలుగుతున్నాం. సో దిస్ ఇస్ హౌ ట్రాన్స్పరెంట్ దిస్ గవర్నమెంట్ ఈస్ రన్నింగ్. అంటే ఇప్పుడు ప్రధానమైన అంశము, వాళ్ళు 50 ఏళ్ళకి ఇస్తానన్నారు పెన్షను, అది కూడా 4,000 రూపాయలు చేసి. దీనికి మీ దగ్గర నుంచి సమాధానం ఉంటుందా, అంతకంటే ఎక్కువ లాంటిది ఉంటుంది? ఎందుకంటే ఇవాళ రోజున ఇందాక చెప్పినట్టు వేలం పాట లాగానే ఉన్నది కదా రాజకీయం. 2,000 పెన్షన్ అన్నప్పుడు వాళ్ళు 3,000 అన్నారు, అదే వాళ్ళు 1,000 అన్నారు, మీరు 2,000 అన్నప్పుడు వాళ్ళు 2,000 చేశారు. మీరు గతం ఏం జరిగింది అనేది రీకలెక్ట్ చేసుకోవాలి. జగన్ గారు పాదయాత్రలోనే చెప్పారు, నేను ఇవాళ 2,000 అని చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు 2,000 చేస్తారు, నేను మళ్ళీ దాన్ని 3,000 చేస్తాను అని చెప్పారు. అవును, ఇప్పుడు ఈసారి 4,000 ఏకదం చెప్పారు. మీరు దశల వారీ 4,000 కాదు 40,000 రూపాయలు ఇస్తారన్నా గానీ నమ్మి మోసపోయే వాళ్ళు లేరండి.